హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ ఎలిగెంట్ లేడీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ నాట్ అప్లోడింగ్ ఎనీ వీడియో. ఐ నో సమ్ ఆఫ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ మై వీడియో. కొన్ని ఫంక్షన్స్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు వర్క్ అగైన్, సో ఐ డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు అప్లోడ్ ద వీడియో. సారీ ఫర్ దట్. నౌ ఐ విల్ ట్రై టు పోస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. అండ్ ఈరోజు వీడియో విషయానికి వస్తే, నేను ఆల్రెడీ మంతన్ గారి ఆశ్రమంలో డే 1ని మీతో షేర్ చేశాను కదా. ఈ వీడియో అయితే డే 2 అనమాట. ఈ వీడియోలో ఆశ్రమంలో డే రొటీన్ అండ్ టైం టేబుల్ ఎలా ఉంటాయి అండ్ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఏమేమి పెట్టారనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఆశ్రమం టైం టేబుల్ అండి. మార్నింగ్ 4:30కే అలారం మోగుతుంది. ఆ టైంకే మనం లెగవాల్సి ఉంటుంది. లేచాక 1 to 1.5 లీటర్ వాటర్ తాగమంటారు. వాటర్ తాగేశాక ఫ్రెష్ అయిపోయి మనం కిందకి వెళ్ళిపోవాలి. 5:30కి యోగా స్టార్ట్ అవుతుంది. ఈ మార్నింగ్ టైం యోగా అనేది జనరల్ యోగా అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వచ్చి చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూత్కి అండ్ అలానే వెయిట్ ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ యోగా జరిగే టైంలోనే జాగింగ్ ఉంటుంది అనమాట. దానికి సపరేట్గా ఇంకొక కోచ్ ఉండి జాగింగ్ చేపిస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యోగా బదులు జాగింగ్కి వెళ్తారనమాట. మా డాక్టర్ గారు అయితే నాకు యోగాకి వెళ్ళమనే సజెస్ట్ చేశారు. సో అందుకనే నేను ఇటు యోగాకే వచ్చాను. ఈ యోగా 7 వరకు ఉంటుంది. ఆఫ్టర్ 7 నుంచి 8 వరకు క్రియాస్ అయితే ఉంటాయి. నేను వెళ్ళాను కానీ షూట్ చేయడం అయితే కుదరలేదు అక్కడ. ఈ క్రియాస్ ఎందుకంటే మన లోపల బాడీ అంతా క్లీన్ అవుతుంది అని చెప్పారు. లైక్ ఒక 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగి, అది వామ్ వాటర్ తాగి దాన్ని మళ్ళీ వామిట్ చేయమన్నారు. అది కంప్లీట్ అయిపోయాక మనకి ఫస్ట్ డే వచ్చినప్పుడు ఈ క్రియా కిట్ అనేది ఇస్తారనమాట. సో వీటిలో ఉన్న వాటిని యూజ్ చేసి మిగతా 3 క్రియాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ కిట్లో ఒక సన్న ట్యూబ్ కనిపిస్తుంది కదా, దాన్ని నోస్లో నుంచి పంపించి మౌత్లోంచి తీయమంటారు. సో దానివల్ల మనకి కాఫ్, కోల్డ్ ఏదైనా ఉన్నా మొత్తం క్యూర్ అవుతాయి అనమాట. నేనైతే ట్రై చేశాను, బట్ నా వల్ల అయితే కాలేదు. ఆ క్రియాస్ అనేవి కూడా ఫోర్స్ఫుల్గా చేయమని అయితే ఎవరు చెప్పరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయగలను అనుకుంటే చేయొచ్చు అనమాట. సో క్రియాస్ కంప్లీట్ చేసుకున్నాక నేను ఒక 1/2 అవర్ అయితే శాండ్ వాక్ చేశాను. నార్మల్ వాక్ కంటే కూడా శాండ్ వాక్ అనేది ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. మన ఫుడ్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వాకింగ్ అయిపోయాక నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను. నాకు ఆ రోజు బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్స్, జావా అండ్ పపాయ రాసిచ్చారు. మనం తినడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన డైట్ కార్డ్ని అయితే తీసుకువెళ్ళాలి. దానిలో ఏం రాశారో అవి మాత్రమే మనకి పెడతారనమాట. సో నేనైతే జనరలీ జావా స్వీట్ లేకుండా అసలు తినను. ఖచ్చితంగా బెల్లం అయితే వేసుకుంటాను. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది తినడానికి ఎంత కష్టపడుతున్నానో. కానీ మనకి ఇక్కడ వేరే ఆప్షన్ ఉండదు కదా. ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే లెమన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటితో అయితే మనం మేనేజ్ చేసేయచ్చు. సో నేను సక్సెస్ఫుల్లీ నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేనైతే నది సైడ్ వచ్చాను. చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో. అక్కడ కూర్చోడానికి మనకి బెంచెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఆ బెంచెస్లో కూర్చొని ఆ వ్యూని చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అక్కడ కూర్చుంటే. నాకైతే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలు అనిపించింది. అలా కొంతసేపు అక్కడ కూర్చొని చిల్ అయ్యాక నేనైతే స్విమ్మింగ్కి వెళ్ళాను. ఫ్రాంక్లీ చెప్పాలంటే నా లైఫ్లో స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం కదా, నాకు భయం కంటే కూడా ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉండింది. ట్యూబ్ ఉంది కాబట్టి ఫ్లోట్ అవుతూ స్విమ్ చేస్తున్నా, కానీ ట్యూబ్ తీసేస్తే ఫ్లోట్ అవ్వనీకైతే అస్సలు అవ్వలేదు. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. స్విమ్మింగ్ అయిపోయాక రూమ్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను. కానీ మధ్యలోకి వెళ్ళేసరికి వర్షం ఫుల్ ఎక్కువైందనమాట. ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా వర్షం పడేలా ఏం లేదు. అయినా సమ్మర్లో వర్షాలు ఏంట్లే అనుకున్నాము, కానీ సడన్గా పడిందనమాట. అది కూడా చాలా హెవీ రెయిన్ పడింది. ఇంకా చిన్నగా రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, ఆ రోజు ఒక 2 ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో లంచ్ అయిపోయేలోపు ఒక ట్రీట్మెంట్కి అయితే వెళ్ళొచ్చాను. ట్రీట్మెంట్స్ దగ్గర మనకైతే ఫోన్ ఎలా ఉండదు, అందుకని షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. అండ్ ఆ రోజు ఇది నా లంచ్ అనమాట. ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. డైలీ అయితే ఒక 4 to 5 or 5 to 6 కర్రీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒక దాల్, స్టీమ్డ్ వెజిటేబుల్స్ అని, ఒక చట్నీ అని, అండ్ ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఆ రోజు నాకైతే లంచ్లో పుల్కా పెట్టారు. అండ్ మనం లంచ్ చేసే ముందు మనకి సూప్ కూడా ఇస్తారనమాట. సూప్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆశ్రమంలో పెరుగుకైతే నేను చాలా పెద్ద ఫ్యాన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగు. లంచ్ 1 వరకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత అందరం రూమ్స్కి వెళ్ళిపోతాము. లంచ్ అయిపోయాక 1 నుంచి 2 వరకు ఏ ట్రీట్మెంట్స్ ఉండవు అనమాట. అందరూ చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. అక్కడ ట్రీట్మెంట్స్ అంటే ఏవో ఉండవండి, అన్నీ న్యాచురల్గానే ఉంటాయి అన్నమాట. లైక్ ఆయిల్ మసాజ్ అని, మడ్ బాత్ అని, నీమ్ బాత్ అని, స్టీమ్ బాత్ అని, ఇట్లానే అన్నీ న్యాచురల్గానే ఉంటాయి.
ఇంకా ఆ రోజు ఈవినింగ్ చెరుకు రసం తాగుదామని అయితే వచ్చాము. అక్కడ చెరుకు రసం అండ్ కోకోనట్ వాటర్ రెండు రోజు దొరుకుతాయండి. అవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మన ముందే చెరుకు రసం ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ కోకోనట్స్ కూడా డైలీ ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటారన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి. కానీ ఇవి ఫ్రీ కాదండి, మనం పే చేసి కొనుక్కోవాలి. అండ్ అది అయిపోయాక 5 to 6 హులా హూప్ అండ్ బాల్ డ్యాన్స్ ఉంటుందండి. సో నేనైతే అక్కడికి వెళ్ళాను. నాకు హులా హూప్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ అది నేర్చుకోవడం చాలా కష్టం అనుకునేదాన్ని. అండ్ అలాగే ఫస్ట్ డే అయితే చాలా ట్రై చేశాను. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా కానీ కింద పడిపోతూనే ఉంది. ఇంకా దాని మీద చాలాసేపు కుస్తీలు పడ్డాను. ఇంకా అప్పటికే అలసిపోయాను అనమాట మార్నింగ్ నుంచి. సో ఇంకా నది వైపు కూర్చుందామని చెప్పేసి వెళ్ళాను. అక్కడ ఈ డక్స్ అయితే కనిపించినాయి. అసలు చూడగానే ఎంత క్యూట్ అనిపించినాయో. అండ్ వాటిని అలా చూస్తూ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను. ఇంకా అప్పటికే 6 అవుతుందండి. 6కి మనకి డిన్నర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేము డిన్నర్ చేద్దామని వెళ్ళాము. వెళ్ళగానే డైనింగ్ హాల్లో అక్కడ రాజుగారు అయితే కనిపించారు. రాజుగారు మనకి డైలీ కనిపిస్తూనే ఉంటారండి. అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అవన్నీ వచ్చి చూస్తూ ఉంటారనమాట. అండ్ మనం మాట్లాడచ్చు కూడా రాజుగారితో. చక్కగా మాట్లాడతారు, మంచిగా పలకరిస్తారనమాట. అండ్ నాకు ఆ రోజు డిన్నర్లో పఫ్డ్ రైస్ రాశారండి. అదైతే చాలా బాగుంది. అంటే ఇంట్లో మనం మసాలా చేసుకుంటాం కదా బొరుగులతో, సేమ్ అలానే ఉందన్నమాట. క్యారెట్ తురుము, పొటాటో అండ్ పీనట్స్ ఇలా అన్ని వేస్ట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. డిన్నర్ చేసి ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాను. కింద రాజుగారు మీటింగ్ జరుగుతుంది. కానీ మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదనమాట. ఆ ట్రీట్మెంట్ అని ఈ ట్రీట్మెంట్ అని అటు ఇటు వెళ్ళడమే సరిపోయింది. ఇంకా ఓపిక లేక పైకి వచ్చేసాను. ఇక్కడైతే స్పీకర్ ఉంటుంది. ఆ స్పీకర్లో మనం కింద మీటింగ్ ఏం జరుగుతున్నా కానీ అది స్పీకర్లో వినొచ్చు అనమాట. సో వచ్చి విందామనేసి ఇక్కడికి పైకి వచ్చేసాను రూమ్లోకి. నేను నిన్న వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. సో ట్రీట్మెంట్స్ అన్నీ ఈరోజే స్టార్ట్ అయినాయి. ఎక్కడ ఏముంది అని తెలుసుకొని మొత్తం అంతా తిరిగేసరికి టైం అయితే అయిపోయింది. నాకు రేపటి నుంచి హనీ లెమన్ ఫాస్టింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఒక 2 days చేయమన్నారు. చేయగలవు, పర్లేదు అనుకుంటే దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తా అన్నారు. ఈ హనీ లెమన్ ఫాస్టింగ్ నాకు తెలిసి నేను చేద్దాం అనుకున్నాను. మ్యాక్సిమం ఒక 5 days వరకు కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేసు నేను చేసి అంత సక్సెస్ఫుల్గా అయితే మాత్రం అదంతా ఒక సపరేట్ వీడియోలో చేసి పెడతాను. ఈ 2 days అయితే చాలా బాగా జరిగింది. నాకు ఒక మంచి వెకేషన్కి వచ్చిన ఫీల్ వచ్చింది. అంటే కొంచెం ఫుడ్ దగ్గర మాత్రం మనం ఇంటి దగ్గర సాల్ట్ బాగా వేసుకొని, మసాలాలు వేసుకొని, ఆయిల్ వేసుకొని మంచిగా చేసుకుంటాం కదా. ఇక్కడైతే అలా లేదు. కానీ ఫుడ్ అయితే తినొచ్చు. కొంచెం అలవాటు అవడానికి ఒక 3-4 days పట్టొచ్చేమో అనుకుంటున్నాను. అంటే సాల్ట్ ఉండదు, అసలు సాల్ట్ అయితే పూర్తిగా ఉండదు కదా. సో అలవాటు అవడానికి కొంచెం టైం పట్టుద్ది. అలవాటు అయితే మాత్రం కర్రీస్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు వరకు అయితే బాగుంది. ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేయడానికి నేను వచ్చిన 15 days సరిపోవు అనుకుంటున్నాను. అంత ఉన్నాయన్నమాట. అటు నది దగ్గరికి వెళ్తే అక్కడ ఉయ్యాళ్ళు కానీ, లేకపోతే బోటింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ అసలు చాలా చాలా ఉన్నాయి. మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు పర్లేదు. ఈ 2 days అయితే నేను కొంచెం బాగానే అడ్జస్ట్ అవుతూ వస్తున్నాను. రేపటి నుంచి హనీ లెమన్ ఫాస్టింగ్ కాబట్టి రేపు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలీదు. ఈ రోజు వరకు అయితే ఎంత బాగుంది. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. 2 days అయితే బాగా గడిచాయి. అండ్ అలానే నెక్స్ట్ 13 days ఎలా ఉండబోతుంది అయితే ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. ఐ హోప్ నేను అంతా హ్యాపీగానే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఈ ఆశ్రమం గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. నేను అందరి కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా కానీ ఆ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. నా తర్వాత వీడియోస్ అన్ని అసలు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.